ఒక ఫ్రెషర్ నుంచి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డేటా అనలిస్ట్ వరకు సర్వీస్ బేస్డ్ లో ఎంత వస్తుంది, ప్రొడక్ట్ బేస్డ్ లో 30 lakhs ప్యాకేజ్ ఎలా కొడుతున్నారు, అసలు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి స్కిల్స్ ఏం కావాలి, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఏం ఉండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డేస్ ఆఫ్ డీప్ రీసెర్చ్ తర్వాత నేను క్రాక్ చేసిన అల్టిమేట్ సీక్రెట్ ఎగ్జాక్ట్ గా ఎప్పుడు స్విచ్ కొట్టాలి. మీరు డేటా ఫీల్డ్ లో ఉన్నా లేక ఎంటర్ అవుదాం అనుకున్నా స్కిప్ చేస్తే ఆ లో సాలరీ ట్రాప్ లో ఉండిపోతారు. దిస్ ఇస్ ద ఓన్లీ వీడియో యూ విల్ ఎవర్ నీడ్ ఇఫ్ యూర్ అ డేటా అనలిస్ట్ ఆర్ వాంటెడ్ టు బి డేటా అనలిస్ట్. టాపిక్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఈ టేబుల్ చూసారా, ఇది జస్ట్ నెంబర్ కాదు, ఇది మీ కెరీర్ కి భగవద్గీత లాంటిది. ఎక్స్పీరియన్స్ లెవెల్ బట్టి మీ స్కిల్ ఎలా మారాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి ఉన్న మ్యాసివ్ శాలరీ గ్యాప్ ని ఎలా క్రాస్ చేయాలి అనేది ఈ టేబుల్ క్లియర్ గా చెప్తుంది. ఒక చిన్న సీక్రెట్ గుర్తుపెట్టుకోండి, సర్వీస్ కంపెనీస్ లో మీరు జస్ట్ ఒక రిసోర్స్, వాళ్ళు చెప్పింది చేయాలి. కానీ ప్రొడక్ట్ కంపెనీస్ లో మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వర్, బిజినెస్ ని పెంచాలి. అందుకే పే స్కేల్ ఆ లెవెల్లో డిఫరెన్స్ ఉంటుంది. లెట్స్ బ్రేక్ డౌన్ ఫేజ్ 1. ఫేజ్ 1 ఈజ్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ 0 to 1 year ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ ఆర్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా మంది చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, రెజ్యూమేలో ఆ టైటానిక్ సర్వైవల్ ప్రిడిక్షన్ లేకపోతే బేసిక్ సేల్స్ డాష్ బోర్డ్ లాంటివి పెట్టి అప్లై చేస్తుంటారు. మార్కెట్ లో థౌసండ్స్ ఆఫ్ పీపుల్ సేమ్ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు. హెచ్ఆర్స్ కి అవి చూసి చిరాకు వచ్చేస్తుంది. ఇక్కడ సర్వీస్ బేస్డ్ సాలరీస్ 3 lakhs నుంచి 6 LPA మధ్య ఉంటున్నాయి. అదే ప్రొడక్ట్ కంపెనీస్ లైక్ స్విగ్గీ, ఊబర్ లేదా మంచి వెల్ ఫండెడ్ స్టార్ట్అప్స్ లో అయితే 8 నుంచి 14 lakhs వరకు ఉంటున్నాయి. కానీ 14 LPA రావాల్సి అంటే జస్ట్ టూల్ వస్తే సరిపోదు. ఎస్క్యూఎల్ లో విండో ఫంక్షన్స్, సిటిఈస్ మీద సాలిడ్ గ్రిప్ ఉండాలి. పైథాన్ బేసిక్స్ అండ్ అడ్వాన్స్ డాష్ బోర్డ్స్ ఖచ్చితంగా బిల్డ్ చేయడం రావాలి. అండ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మీ పోర్ట్ఫోలియో ఉన్న ప్రాజెక్ట్స్ రియల్ వరల్డ్ మెస్సీ డేటాతో ఉండాలి. డేటా క్లీనింగ్ చేసి మాన్యువల్ రిపోర్ట్స్ ని ఆటోమేట్ చేసే కెపాసిటీ ఉండాలి. అండ్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే, ఈ స్టేజ్ లో ఎవడు మిమ్మల్ని కొత్త స్ట్రాటజీ అడగడు. ఫాలో ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్లీ విత్ 0 సింటాక్స్ ఎర్రర్స్ ఇచ్చారు. ఒక నిమిషం ఆగండి, మీకు ఇంకా జాబ్ రాలేదు లేదా 3 LPA దగ్గర ఉన్నానని డిప్రెస్ అవుతున్నారా, మార్కెట్ బాగాలేదు అనేది ఒక పెద్ద మిత్. ఇక్కడ కంపెనీస్ కి రియల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు దొరకట్లేదు. నువ్వు నీ బేసిక్స్ ని మాస్టర్ చేస్తే ఆపర్చునిటీస్ అవే వస్తాయి. ఇక్కడ మీకు స్విచ్చింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ స్టేజ్ లో ఎప్పుడు స్విచ్ అవ్వాలంటే, ఫ్రెషర్ గా ఉంటే అసలు స్విచ్ గురించి ఆలోచించకుండా, అది మీకు తెలిసిందే. నేర్చుకోండి ముందు. 0 to 1 year బ్రాకెట్ లో ఉంటే వెయిట్ ఫర్ ఫస్ట్ అప్రైజల్. వెంటనే జంప్ అయిపోతే మీ రెజ్యూమ్ లో జాబ్ హాపర్ కింద మార్క్ అయిపోతుంది. ఇలాంటి అన్ఫిల్టర్డ్ రా రియాలిటీస్ మీకు బయట ఎవరైనా చెప్తారా? ఎక్కడ దొరకవు. ఈ ఛానల్ సోల్ పర్పస్ మిమ్మల్ని టాప్ 1% లో నిలబెట్టి ఇట్ బ్రూటల్ ట్రూత్స్ మీకు వాల్యూ ఇస్తుంటే హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ ఫర్ ఫ్రంట్లైన్స్ మీడియా రైట్ నౌ. లెట్స్ బ్రేక్ ద మ్యాట్రిక్స్ టుగెదర్. కమింగ్ టు ఫేజ్ 2, దట్ ఈస్ 1 to 2 year బ్రాకెట్స్. ఇప్పుడు 1 to 2 year బ్రాకెట్స్ లో ఇక్కడ అస్సలు ఫిల్టర్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది డేటా పుల్లర్స్ గానే మిగిలిపోతారు. ఎస్క్యూఎల్ లో క్వైరీ రాసి ఎక్సెల్ లో పంపేయడమే వాళ్ళు బ్రతికైపోతుంది. అందుకే సర్వీస్ బేస్ లో 6 to 10 LPA దగ్గర ఆగిపోతారు. కానీ మీరు అప్ స్కిల్ అయితే ప్రొడక్ట్ బేస్ లో 12 LPA to 18 LPA మధ్య రేంజ్ లో మీరు జంప్ అయితే చేయొచ్చు. ఇక్కడ టెక్స్టాక్ ఏం కావాలి అంటే, ఇక్కడ మీరు పైథాన్ లో పాండాస్ రావడం, ఏబీ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ లో తోపై ఉండాలి. ఇక్కడ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఇది జస్ట్ డాష్ బోర్డ్ అయితే కాదు. రూట్ కాజ్ అనాలిసిస్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ డ్రాప్ ఆఫ్ రేట్ ఎందుకు పెరిగింది అనే ప్రాబ్లం తీసుకుని డేటాని డిగ్ చేసి ఆన్సర్ తీసుకురావాలి. ఇక్కడ మీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇండిపెండెంట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఉంటాయి. అంటే ఏ పనైనా మీరు ఇస్తే మీరే చేసేలాగా ఉండాలి. మీరు మీ మేనేజర్ మీద డిపెండ్ అవ్వకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మిగిలిన ప్రాజెక్ట్ అనాలిసిస్ వైపు ట్రాన్సిషన్ అవ్వాలి. ఈ స్టేజ్ లో మీరు కరెక్ట్ గా అడుగు వేయలేదు అంటే నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళేసరికి కంప్లీట్లీ అబ్సల్యూట్ అయిపోతారు. ఎందుకంటే బికాస్ ఫేజ్ 3 ఈస్ వేర్ కార్పొరేట్ గేమ్ కంప్లీట్లీ ఫ్లిప్స్. స్విచ్ స్ట్రాటజీ. ఈ 1 to 2 years బ్రాకెట్ లో ట్రై టు గెట్ ఫస్ట్ ప్రమోషన్ ఇంటర్నల్ గా అండ్ సీనియర్ ట్యాగ్ వచ్చి ఒక 20% బంప్ వచ్చిన తర్వాత, అంటే హైక్ వచ్చిన తర్వాత దెన్ స్విచ్ టు అవుట్ సైడ్ మార్కెట్. మీ బేస్ ప్యాకేజ్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి నెక్స్ట్ జంప్ మ్యాసివ్ గా ఉంటుంది. కమింగ్ టు ఫేజ్ 3 to 4 year బ్రాకెట్. దిస్ ఈజ్ ఇట్. దీన్ని ద మేక్ ఆర్ బ్రేక్ ఫేజ్ అంటారు. 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ సర్వీస్ వర్సెస్ ప్రొడక్ట్ గ్యాప్ చాలా ఉంటుంది. సర్వీస్ లో 10 to 15 LPA మధ్య ఉంటే, అదే ప్రొడక్ట్ లో వచ్చేసరికి ఇట్ ఎక్స్పోర్స్ టు 18 to 28 LPA. ఎస్, నియర్లీ 30 lakhs. స్కిల్స్ వచ్చేసి ఇక్కడ మీ టెక్ స్టాక్ లో డేటా మోడలింగ్ అంటే స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ లాంటి కాన్సెప్ట్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఏపీఐ డేటా ఎక్స్ట్రాక్షన్స్ యాడ్ అవ్వాలి. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్టోరీ టెల్లింగ్ అనేది ఇంకో ఎత్తు. మీరు మీటింగ్ రూమ్ లో కూర్చొని లీడర్షిప్ కి నెంబర్ చూపించి ఈ డేటా ఇది పెరుగుతుంది, మనం ఈ డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ క్వార్టర్ 15% రెవెన్యూ పెరుగుతుందని బిజినెస్ లాంగ్వేజ్ లో మాట్లాడగలగాలి. వేకప్. మీలో చాలా మంది టూల్ నేర్చుకుంటే వచ్చేస్తుంది అనుకుంటారు. టూల్స్ ఎవరైనా నేర్చుకుంటారు, బట్ కనెక్టింగ్ ద డేటా టు ఏ రియల్ బిజినెస్ ప్రాబ్లమ్, దిస్ ఈస్ వాట్ కంపెనీస్ పే ఫర్ 20 lakhs అన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే, ఈ స్టేజ్ లో ఎవడో వచ్చి టాస్క్ ఇస్తాడని వెయిట్ చేయకూడదు. ప్రొయాక్టివ్ గా ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేసి ఎండ్ టు ఎండ్ ఓన్ చేసుకోవాలి. ఈ నెంబర్స్ చూసి భయం వస్తుందా?
లేక ఆశ పెరుగుతుందా? భయపడకండి, వీఆర్ గివింగ్ యూ ద ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్ హియర్. ఈ డీప్ డైవ్ మీకు ఐ ఓపెనర్ లాగా అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ టెల్స్ ద యూట్యూబ్ ఆల్గోరిథం దట్ రియల్ వాల్యుబుల్ కంటెంట్ మ్యాటర్స్. కమింగ్ టు ఫేజ్ 4 విచ్ ఇస్ 5 to 8 years బ్రాకెట్. ఇప్పుడు మీరు బాస్ లెవెల్లో అనమాట. 5 to 8 years ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఐటీలో. సర్వీస్ లో 18 to 25 దగ్గర ఉంటే ప్రొడక్ట్ వచ్చేసరికి 30, 40, ఈజీలీ 45 ప్లస్ మినిమం ఉంటుంది. టెక్ స్టాక్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి ఇక్కడ మీరు ఎస్క్యూఎల్ క్వైరీస్ రాయడం తగ్గించేస్తారు, లీడర్షిప్ లోకి ఎంటర్ అయ్యి ఉంటారు ఆల్రెడీ. అడ్వాన్స్డ్ అనలిటిక్స్, మెట్రిక్స్ డిజైన్ చేయడం అండ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ తో అంటే మార్కెటింగ్, టెక్, ప్రొడక్ట్ తో పనిచేయడం ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారు. యు ఆర్ నో లాంగర్ జస్ట్ అన్ అనలిస్ట్, యు ఆర్ డ్రైవింగ్ ద ఎంటైర్ బిజినెస్ స్ట్రాటజీ. ప్రాజెక్ట్స్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ వైడ్ మెట్రిక్స్ ఓనర్షిప్, మీ వల్ల కంపెనీ బాటమ్ లైన్ ఎంత మారింది అనేది మీ అల్టిమేట్ ప్రాజెక్ట్. కానీ ఒక హార్ష్ ట్రూత్ చెప్తాను, ఈ లెవెల్లో ఉన్నా కానీ మీకు ఇంకా పాత టెక్ వాడుతూ బిజినెస్ ఆపరేషన్స్ మీద గ్రిప్ లేకపోతే ఒక ఏఐ టూల్ లాంటి ChatGPT లేదా హైలీ స్కిల్డ్ 2 years ఫ్రెషర్ మిమ్మల్ని ఈజీగా రీప్లేస్ చేయగలడు. స్టాగ్నేషన్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ హియర్. ఇప్పుడు టేబుల్ మొత్తం మీ ముందు ఉంది. ఈ 5 to 8 years ఫేజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు స్విచ్ అవ్వాలి అంటే సింపుల్ రూల్, ఎమోషనల్ గా స్విచ్ అవ్వకండి. పక్కన వాడికి హైక్ వచ్చింది ఆర్ మేనేజర్ తో గొడవైంది అని స్విచ్ అవ్వకండి. స్విచ్ బేస్డ్ స్ట్రిక్ట్లీ ఆన్ యువర్ లెర్నింగ్ కర్వ్. మీరు కరెంట్ కంపెనీలో మీ లెర్నింగ్ కర్వ్ అండ్ గ్రోత్ కంప్లీట్లీ ప్లాట్యూలో అయిపోతే, కొత్తగా ఏం నేర్చుకోవడానికి లేకపోతే ఖచ్చితంగా అది స్విచ్ అవ్వాల్సిన టైం వచ్చిందని. లేదా ఒక లీడ్ మేనేజర్ పొజిషన్ లో ఉన్నారు, మీరు మొత్తం మేనేజ్ చేయగలుగుతున్నారు, అందరూ మీ మాట వినే స్టేజ్ కి వచ్చారు, మీ స్కిల్ వల్ల ఇది మీరు తెచ్చుకోగలిగితే అక్కడ గ్రోత్ ఉంది అనిపిస్తే యూ కెన్ స్టే దేర్ ఫర్ 1 or 2 years. ఇంకా ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే మీరు ఏం చేస్తారు, ఆ ట్యాబ్ క్లోజ్ చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ మేము స్క్రోల్ చేస్తూ నాకు లక్ లేదు, మార్కెట్ లో జాబ్స్ లేవు అని ఓల్డ్ స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ బ్లూ ప్రింట్ ని స్క్రీన్ షాట్ తీసుకుని రేపటి నుంచి 30 LPA టార్గెట్ కోసం గ్రైండ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ద చాయిస్ ఈస్ బ్రూటల్లీ సింపుల్. మార్కెట్ లో జాబ్ లేకపోవడం కాదు బాస్, పనికొచ్చే స్కిల్స్ ఉన్న వాళ్ళు లేరు. ఇంకా సర్వీస్ బేస్డ్ 4 LPA ట్రాప్ లో ఎంతకాలం ఉంటారు? ఇట్స్ టైమ్ టు బ్రేక్ ద మ్యాట్రిక్స్. నేను ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఈ టేబుల్ చూసాక ఫ్రాంక్లీ చెప్పండి, ఆర్ యూ బీయింగ్ అండర్ పేడ్ రైట్ నౌ? మీరు ప్రెసెంట్ ఏ బ్రాకెట్ లో స్ట్రక్ అయ్యారు? కామెంట్ బిలో. యాక్సెప్ట్ ద రియాలిటీ ఫస్ట్, దెన్ వీ కెన్ ఫిక్స్ ఇట్. ఇలాంటి నో నాన్ సెన్స్ ఐ ఓపెనింగ్ బ్లూ ప్రింట్స్ తో మీ కెరీర్ ని టాప్ 1% లోకి తీసుకెళ్లాలి అంటే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ ఫర్ ఫ్రంట్లైన్స్ మీడియా రైట్ నౌ. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.